కాల్ మనీ మాఫియా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దందాలో రాజకీయ నేతలు, అధికారులు, పోలీసుల హస్తం కూడా ఉన్నట్లు తేలుతుండటంతో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల దాడులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బాధితులు మీడియా ముందుకొస్తున్నారు. వారి కష్టాలు తెలుసుకుంటే గుండె చెరువవ్వక మానదు. మొదట్లో కాల్ మనీ చిన్న దందా అనుకున్నారు. అదో మాఫియా అని ఇప్పుడే తెలుస్తోంది. తవ్వే కొద్దీ లెక్కలేనన్ని అక్రమాలు, దారుణాలు. సర్వం కోల్పోయి రోడ్డున పడిన బాధితులు. కాల్ మనీ దందా ఏపీలో ఎక్కడ చూసినా ఈ గ్యాంగ్ బాధితులే. విజయవాడలో వెలుగు చూసిన ఈ మాఫియా అన్ని జిల్లాల్లోనూ విస్తరించినట్లు స్పష్టమైంది. నేరగాళ్లకు కొందరు రాజకీయ నేతలు, అధికారులు, పోలీసులు అండగా నిలబడటమే కాక వాళ్లే దందాలో పెట్టుబడులు పెట్టడంతో ఈ దగాకోరు దందాకు అడ్డే లేకుండా పోయింది. కేటుగాళ్లు చెప్పిందే చట్టం, చేసేదే న్యాయం అన్నట్లు తయారైంది. న్యాయ వ్యవస్థలో ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో అన్ని రకాలు వాళ్లకు వేయొచ్చేమో. ఆ స్థాయిలో సాగాయి ఖతర్నాక్ల కాల్ దౌర్జన్యాలు. పేదోళ్ల కన్నీళ్లను కాసులుగా మార్చుకున్న కాల్ మనీ, కేటుగాళ్ల అరాచకాలతో నిలువ నీడలేక రోడ్డున పడిన కుటుంబాలు ఎన్నో. కడపలో వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక వహీదా ప్రాణాలు కోల్పోయింది. ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి యత్నించిన కేటుగాళ్లు బూతులు తిట్టడంతో అవమాన భారంతో కుమిలిపోయి చనిపోయింది. 1,20,000 అప్పుకి ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లిస్తున్నా అరాచకంగా ప్రవర్తించడంతో మరణించిందని బంధువులు ఆరోపించారు. బెదిరించి మీరు ఇల్లు ఖాళీ చేయాలా, ఇల్లు టైం అయిపోయింది, మీరు డబ్బు కట్టలేదు అని చెప్పినారు. మాకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు కోర్టు ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ. వాళ్ళు చేసి దానికి తట్టుకోలేక మా పిన్ని వాహిదా బాను అనే ఆమె అనుకోకుండా నిన్న రాత్రి ఆమె మరణించింది. ప్రకాశం జిల్లాలో కూతురి పెళ్లి కోసం అప్పు తీసుకున్న ఓ తండ్రి వడ్డీ కట్టినా అతని ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం ఇంటి పంచనే కాలం వెళ్లదీస్తోంది. 1,30,000 మనం కట్టాం. ఆ 30,000 అది మా మీద వేసాడు, ఏదో వాడికి అమ్మేశాను నేను. ఆ 37 మీ మీద పడింది. అంత పోను 1,10,15,000 మీరు కట్టున్నారు, పోతే 6 లక్షలు కట్టమని అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 2 జమీందారీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అవసరాల కోసం 3 కోట్లు తీసుకుని వడ్డీతో సహా చెల్లించినా కాల్ నాగులు మాత్రం వాళ్లని వదలట్లేదు. ఇప్పటికీ తరఖా పెట్టిన పత్రాలు ఇవ్వకుండా ఇంకా వడ్డీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. 20 మంది గోండాలు రాత్రి 6 దాటిన తర్వాత మా ఇంటికాడ వర్కర్స్ ఎవరు ఉంటారు సార్. 20 మందిని వేసుకుని వచ్చి నేను లేనప్పుడు మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి మీ ఆస్తులు మీకు ఇవ్వం అని చెప్పి తర్వాత పోలీసులు చెప్తే మీ అమ్మాయిని చంపేస్తామని బట్టికి మేము భయపడ్డాం సార్. తర్వాత రోజు రాలే కారులో మా సెల్లాన్ని ముయించేసి నన్ను మా భార్యని తీసుకెళ్ళి సేల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. చేసుకున్న తర్వాత భయపడి చేయాల్సి వచ్చిందండి. ట్యాక్స్ కట్టడం కోసం తీసుకున్నామండి. తీసుకున్న మాట అయితే నిజమేనండి, ఇచ్చేసాం మేము. నా సూత్రం అమ్మి లాక్కున్నారండి, ఇచ్చేసామండి. ఇచ్చేసినా కూడా ఇంకా కావాలని చెప్పి, ఇంకా మాకు ఇవ్వాలని చెప్పి తీసుకుంటున్నారు. 1,50,00,000 వజ్రాలు విలువ చేసేది కూడా తీసేసుకున్నారు. నా ఒంటి మీదే తీసేసుకున్నారు. అయినా కూడా వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. కాకినాడలో సత్యభామ ఏఎస్ఐ సూర్యప్రకాష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్నేళ్ల కిందట 1,00,000 అప్పించిన ఏఎస్ఐ కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాలని వేధిస్తున్నట్లు తెలిపారు. అల్లుడు కూతురుతో ఇంటికొచ్చి దాడి చేశారని కన్నీరు పెట్టిందామె. చచ్చిపోతే ఒక్కసారి ముదిరిపోతుంది సార్, మాకు జీవితం ఒక్కసారి పోతుంది. ఇక్కడ మా అత్త మామలకి దూరం అయిపోయి 8 కోట్ల రూపాయలు ఇల్లు వదిలేసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉన్నామంటే ఈ కట్టలేని వడ్డీని కట్టలేక వాళ్ళు బాధపడి వాళ్ళు భయపడతారు సార్. మా అత్తగారు వాళ్ళు కూడా ఎంత వడ్డీ కట్టాలి, 17 కోట్లు వేసుకొచ్చారంటే ఏం కడతారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ రోజు నా పిల్లలు సార్ వాళ్ళు తీసుకెళ్ళి కత్తి పెట్టి కూర్చున్నాడు సార్. ఇక్కడ ఏసై అల్లుడు కత్తి పెట్టి కూర్చుని కడతావా చేస్తావంటే నా పరిస్థితి ఏంటి సార్? బస్తాల కొద్దీ ప్రామిసరీ నోట్లు, గుట్టలు గుట్టలుగా ఖాళీ చెక్కులు, వందల సంఖ్యలో బాధితులు. అరెస్టైన వారిలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు. ఇది కాల్ మనీ కేసులో పోలీసులు తవ్వే కొద్దీ బయటపడుతున్న వడ్డీ రాక్షసుల పాగోతం. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాలో కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయల దందా నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు ఏపీలో 150కి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 118 మంది కాల్ మనీ, వడ్డీ వ్యాపారుల్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో అత్యధికంగా 50కి పైగా కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐకి చెందిన నేతలు కూడా ఉన్నారు.
వీళ్లంతా కాల్ మనీ దుర్మార్గులకు రాజకీయ అండదండలు భారీగా మనీ సహాయం చేసినట్లు తెలిసింది. అయితే 5 రోజులుగా పోలీసుల తనిఖీలు చేస్తుండటంతో ఇప్పటికే చాలా జిల్లాల్లో ఫైనాన్సర్లు పరారయ్యారు. ప్రత్యేక బృందాలతో అందరినీ పట్టుకుంటామంటున్నారు పోలీసులు. అంటే మామూలు ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ మనీ లెండింగ్. మామూలు మనీ లెండింగ్ యాజ్ కంపేర్ టు మనీ లెండింగ్ డిఫరెంట్. కానీ కొన్ని కేసెస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. అది రికవరీ టైంలో కొంతమంది కొన్ని కేసెస్లో వాళ్ళు ఎక్స్ట్రాషన్ యూజ్ చేస్తే మేము ఎక్స్ట్రాషన్ సెక్షన్ కూడా ఇన్వోక్ చేస్తున్నాము. కానీ మామూలు మోస్ట్లీ 420 చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత కేస్ స్పెసిఫిక్ సెక్షన్స్ వరకు అది మీరు చెప్పారు. 11 కేసెస్ నమోదైంది. ఆ కేసెస్లో టోటల్ 15 మంది అక్యూజ్డ్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో 10 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని అరెస్ట్ చూపించాలి. ఇంకా ఎంతమంది బాధితులున్నారో, వెలుగులోకి రాని దారుణాలు ఎన్ని ఉన్నాయో. పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలి. చట్ట ప్రకారం కేటుగాళ్లకు కఠిన శిక్షలు పడేలా చేయాలి. బాధితులకు అండగా ఉంటూ వాళ్ల కన్నీళ్లు తుడవాల్సిన సమయం ఇది.